సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే on the angels to minister in this place. Every seen and unseen object be cleansed in the holy and precious blood of Jesus. May your glory descend, O Jesus. May you be enthroned in our praises. May you be glorified through this worship, O Lord, this morning. May every heart be touched. May every mind be opened. May your children receive your grace and favor. Remove every agony in their heart, Lord. Remove every pain from their heart, Lord. Remove every disappointment and discouragement from their hearts this morning. May your hearts be filled with the peace. May your hearts be filled with the joy. May your hearts filled with the grace of our living God. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. కూర్చోండి దయచేసి. సో మనం హీబ్రూలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 18వ వచనం నుంచి 28వ వచనం వరకు ఈరోజు ధ్యానించబోతున్నాం. సో వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఫ్రమ్ బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 12 వర్సెస్ 18 to 28. చాలా ప్రాముఖ్యమైన వాక్యం అండ్ చాలా శ్రద్ధగా ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం విందాం. గత వారం మనం మెల్కిసెదెక్ గురించి విన్నాం. గత వారం మనం ఔదార్యత్వం గురించి విన్నాం. We heard about generosity. సో ఈరోజు మనము ఎవరైతే దేవుడు కృపనిచ్చిన తర్వాత కూడా ఆ కృపని సద్వినియోగం చేసుకొని వారి పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని నేర్చుకోబోతున్నాం. Having experienced God's grace, if you fall short of that grace in your life, then what will be the consequences? సో ఆ విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. దేవుడు మనందరికీ కృపనిచ్చాడండి. కానీ ఆ కృపని మనము పొందుకోలేకపోతే, ఆ కృపకి మనము ఆ కృపలో మనం జీవించలేకపోతే, దెన్ ఇట్స్ సంథింగ్ వెరీ సీరియస్ అండ్ వెరీ డేంజరస్. సో చూద్దాం వాక్యాన్ని. హీబ్రూలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 18వ చదువుకుందాం ప్లీజ్. కృషించి తెలుసుకొనదగినట్టియు మండుచున్నటువంటియు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను.
ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చాలండి. సో ఇక్కడ 2 కొండలను చూస్తున్నాం. జాగ్రత్తగా వినండి. 2 కొండలను చూస్తున్నాం. ఒకటేమో సీనాయి కొండను చూస్తూ ఉన్నాం, ఇంకొకటేమో మౌంట్ ఆఫ్ జాయిన్, దాన్ని ఏమంటారు, సియోను పర్వతము అంటాం. సీనాయి కొండ వేరు, సియోను పర్వతం వేరు. అయితే పాత నిబంధన కాలంలో ఎంత భయంకరంగా ఉండేదంటే, మోషే మొట్టమొదటిసారి సీనాయి కొండ మీదకి ఎక్కాడు. ఈ సీనాయి కొండ మీదకి ఎక్కినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు ఆ రోజు. ప్రజలు దేవుడంటే భయపడ్డారు. ఆ యొక్క సీనాయి కొండ దరిదాపులో కూడా వెళ్ళడానికి వాళ్ళు సాహసించలేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఎవరైనా ఆ సీనాయి కొండ దగ్గరికి వచ్చినా, ఆ దరిదాపుల్లోకి వచ్చినా, అక్కడ చూసినా వాళ్ళెవరు మిగలరు. వాళ్ళే కాదు, జంతువులు కూడా ఆ యొక్క సీనాయి కొండ ఆ దరిదాపుల్లోకి వచ్చినా ఎవరు కూడా మిగలరు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎప్పుడైతే ఈ వార్తని చాలామంది ఇజ్రాయెల్ ప్రజలు విన్నారో, ఎవరు కూడా సాహసం చేయలేదు. అటువైపు చూడటానికి కూడా, ఆ సీనాయి కొండ వైపు చూడటానికి కూడా సహాయం వాళ్ళు ఆ ధైర్యం చేయలేదు. వాక్యాన్ని చూద్దామండి ఒకసారి. నిర్గమకాండానికి వెళ్దాం. 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. నిర్గమకాండం, బుక్ ఆఫ్ ఎక్సరస్, chapter 19 verses 10 onwards we see like this. Yes. యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరపుము. చూడండి, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? వాళ్ళని వాళ్ళు శాంటిఫై చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. వారు తమ బట్టలు వాళ్ళ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. ఎందుకంటే 3వ దినమున సీనాయి కొండ మీదికి దేవుడు దిగి వస్తున్నాడు కాబట్టి. ఎస్, దాని తర్వాత మనము ముందుకెళ్దాం. అలాగే చదువుదండి. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చును. హల్లెలూయా. సో ఒకసారి దేవుడు, ఇది మోషేకి 2వ ఎన్కౌంటర్. ఒకసారి ఇదే దేవుడితో మోషే ఎన్కౌంటర్ అయినప్పుడు మోషే జీవితం మారింది. మోసెస్ లైఫ్ చేంజ్డ్. ఎడారిలో భయంకరమైన జీవితంలో ఉన్న మోషే మండుచున్న పొదలో ఎప్పుడైతే దేవుని కనుక్కున్నాడో ఆయన జీవితం మారిపోయింది. కానీ ఈరోజు దేవుణ్ణి ముఖాముఖిగా సీనాయి కొండ మీద కలుసుకోబోతున్నాడు మోషే. కానీ మోషేకి ఒక్కడికి మాత్రమే పర్మిషన్ ఉంది. జాగ్రత్తగా వినండి, మోషేకి ఒక్కడికి మాత్రమే పర్మిషన్ ఉంది. ఆ రోజు ఆయన అనుచరుడుగా ఉన్న, ఆయన ఫాలోవర్గా ఉన్న యోషువాకు కూడా పర్మిషన్ లేదు. నేను చెప్పాను పోయినసారి, మేము యెరూషలేం వెళ్ళినప్పుడు రాత్రి 9 గంటలకు ప్రయాణం చేసి సీనాయి కొండ ఎక్కాం. చాలా కష్టంగా ఎక్కాం. కానీ అదే ఈ టైంలో రాత్రి ఎక్కడం చాలా చాలా సులువు, ఎందుకంటే చల్లని వాతావరణం ఉంటుంది. కానీ అదే ఎండ ఉన్నప్పుడు పగటి పూట 7 గంటల తర్వాత ఆ సీనాయి కొండ ఎక్కలేం మనమైతే. అంత భయంకరమైన వేడి ఉంటుంది. యోషువ కూడా కొద్ది దూరము మోషేతో వెళ్ళి ఆగిపోయాడు. యోషువ కూడా భయపడ్డాడు ఏం జరుగుతుందో అని చెప్పి. దాని తర్వాత చదువుదాం, 15వ వచనం చదువుదామండి. ఎస్.
నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, నువ్వు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, దాని అంచుకి మీరు ముట్టవద్దు. భద్రము సుమి, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి, ఈ పర్వతము ముట్టుకునే ప్రతివానికి మరణశిక్ష తప్పక మరణశిక్ష తప్పక విధించబడును. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు, ఎవరును ఆ పర్వతమును ముట్టుకోకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను, రాళ్లతో కొట్టబడవలెను, లేక పొడవబడవలెను. మనుష్యుడు గాని మృగము గాని బ్రతకకూడదు. మనుషులు కూడా జంతువులు కూడా ఆ సీనాయి కొండని తాకితే ఏది కూడా బ్రతకకూడదు. భూరధ్వని చేయనప్పుడు వారు పర్వతము యొద్దకు రావాలెనెను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరపగా వారు తమ బట్టలను ఉదుకొని. చాలమ్మా, చూడండి, అంత భయంకరమైన పరిస్థితి. మనుషులు దేవునితో సహవాసం లేని దినాలవి. మనుషులు దేవుడితో ఏమన్నా చెప్పుకోవాలంటే చెప్పుకోలేని దినాలవి. పాత నిబంధనలో కేవలం దేవుడు ప్రవక్తలతో మాత్రమే మాట్లాడేవాడు. వాళ్ళు వచ్చి ప్రజలకు చెప్పేవాళ్ళు. కానీ మనుషులకి వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ బాధలు కానీ చెప్పుకునే ఒక ఆస్కారం వాళ్ళకి పాత నిబంధనలో ఉండేది కాదు. అది సీనాయి కొండ. సీనాయి కొండ దేనికి సాదృశ్యంగా ఉందంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంది. ఇట్ డిపిక్ట్స్ ద లా. ఎందుకంటే లా ఏం చెప్తుంటే, పాత నిబంధన ఏం చెప్తుంటే, ఒకవేళ నీకు ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము కాబట్టి వెంటనే నీ మీదకి తీర్పు వస్తుంది. వెంటనే దేర్ ఫాలోస్ ద జడ్జిమెంట్. సో ఓల్డ్ కవెనెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫియర్ అండ్ జడ్జిమెంట్. సో పాత నిబంధన అంతా కూడా మనము ప్రజలు భయాన్ని చూస్తాము, ప్రజల్లో తీర్పు వెంటనే దేవుడు అమలు పరిచేవాడు. వ్యభిచారంతో పట్టుబడ్డ స్త్రీ వెన్నటే రాళ్లతో కొట్టి చంపబడేది. సాబాత్ దినమున ఆ కట్టెలేరుకున్న వ్యక్తిని ఎమ్మటే దేవుడు చెప్పాడు, ప్రభువా ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపండి. సో వెన్ ఎవర్ దేర్ వాజ్ సిన్, దేర్ వాజ్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే పాపము దేవుడు చూస్తాడో ఆ పాపానికి దేవుడు వెంటనే అక్కడ వాళ్ళకి తీర్పు ఉండేది. అంత భయంకరమైన స్థితిలో వాళ్ళు జీవిస్తుండేవాళ్ళు. దేవుడు అంటే మనము రెండు రకాలుగా దేవుని అప్రోచ్ కావచ్చు. ఒకటేమో దేవుడి పట్ల భయముతో, అమ్మో ఈరోజు ఆదివారం సండే చర్చికి వెళ్ళకపోతే నాకేం జరుగుతుందో ఈ వారం, అయ్యో నేను దశమభాగం కానుక లేకపోతే నాకేం జరుగుతుందో ఈ వారం. సో ఒక భయముతో ప్రజలు దేవుని సన్నిధిలోకి వచ్చేవాళ్ళు. అందుకే బలవంతంగా ఇష్టమున్నా లేకపోయినా దశమభాగాలు ఇచ్చేవాళ్ళు, బలవంతంగా వాళ్ళ సామర్థ్యాన్ని పాటించేవాళ్ళు, బలవంతంగా కొన్ని విషయాలు చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దేవుడి పట్ల ప్రేమతో కాదు, దేవుడి పట్ల భయముతో చేసేవాళ్ళు. కానీ దేవుడికి స్తోత్రం, మనము నూతన నిబంధనలో ఉన్నాం. మనం దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆ భయముతో రాకూడదు, దేవుణ్ణి ప్రేమించి రావాలి. వాట్ ఎవర్ యూ డూ ఫర్ ఇన్ ద న్యూ టెస్టమెంట్, యూ డూ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ లవ్ టువర్డ్స్ యువర్ గాడ్. నీ దేవుడి పట్ల ప్రేమతో నువ్వు చేస్తావు. ఎవరో తీర్పు తీరుస్తారని కాదు, ఎవరో మన్నలు పొందుకోవాలని కాదు, ఎవరో నీకు ఏదో జరుగుతుందని కాదు. నువ్వేం చేసినా, అది సేవ చేసినా, ప్రేయర్కి వచ్చినా, ప్రార్థనకు వచ్చినా, ఏం చేసినా నువ్వు దేవుని ప్రేమించి చేస్తావు. అప్పుడే నీకు ఆశీర్వాదం ఉంటుంది. సో రెండు కొండలను చూస్తూ ఉన్నాం. ఒకటేమో సీనాయి కొండను చూస్తూ ఉన్నాం, ఇంకొకటేమో మౌంట్ జాయిన్. మౌంట్ జాయిన్ అంటే సియోను కొండ అంటాం మనం. అయితే ఇక్కడ మోషే ఏమంటున్నాడంటే, ఆ భయంకరమైన వాతావరణం చూసి నాకే భయం వేసింది అంటున్నాడు. ఐ ట్రెంబల్డ్ విత్ ఫియర్. ఎందుకంటే దేవుడు మామూలుగా రాలేదు సీనాయి కొండ మీదకి. దేవుడు మామూలుగా రాలేదు సీనాయి కొండ మీదకి. భయంకరమైన శబ్దం, భయంకరమైన ఉరుములు, దట్టమైన పొగ, ఇవన్నీ కమ్ముకున్నాయి. అవన్నిటి మధ్యలో యెహోవా సీనాయి కొండ మీద తన పాదాన్ని ఉంచాడు. వాక్యాన్ని చూద్దాం. నిర్గమకాండం
నిర్గమకాండం 19వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చూద్దాం. సీనాయి నిర్గమకాండం 19వ అధ్యాయం 16 నుంచి 18వ వచనం చూద్దాం. మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద, ఆ పట్టణము మీద, ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు, జాగ్రత్తగా వినండి. ఆ యొక్క దాని మీద ఉరుములు మెరుపులతో సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. They trembled when they heard the noise that came from heaven. Hallelujah. ప్రజలు భయపడ్డారు. మోషేతో అన్నారు, అయ్యా మేము అటువైపు కూడా రాము అని భయపడ్డారు. కానీ మోషే 20వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 18-19 వచనాలు చూద్దామండి. ప్రజలు మోషేతో ఏమన్నారో చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 18-19 వచనాలు. ఎస్, ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూరధ్వనియు ఆ పర్వత దుమ్మమును చూచిరి. ప్రజలు చూచి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాటలాడిన ఎడల మేము చనిపోవు. సో వాళ్ళు ఏమన్నారంటే, ఓ మోషే, నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏం చెప్తున్నావు అది విను, మాకు చెప్పు. దేవుడు మాతో మాట్లాడపోయినా పర్వాలేదు, ఎందుకంటే సీనాయి కొండ దగ్గర దేవుడు వచ్చిన విధానము చూసి, ఆ శబ్దాన్ని చూసి, ఆ భయంకరమైన వాతావరణం చూసి భయపడ్డారు. సో పాత నిబంధనలో ఎలా ఉండేదంటే, ఇఫ్ ఎనీ సిన్ఫుల్ మ్యాన్ కుడ్ నాట్ కమ్ టు హిమ్ అండ్ లివ్, పాపము చేసిన ఏ వ్యక్తి అయినా దేవుడి దగ్గరకు వచ్చి బ్రతికి బయటపడేవాడు కాదు. అది ప్రధాన యాజకుడైనా సరే, యాజకుడైనా సరే, అది సామాన్య ప్రజలైనా సరే. ఎందుకంటే వెంటనే దేవుని తీర్పు ప్రజల మీద వచ్చేది. కానీ మోషే వాళ్ళందరినీ బలపరుస్తూ ఉన్నాడు. ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, మీరు భయపడకండి. దేవుడు తన ధర్మశాస్త్రాన్ని, తన ఆజ్ఞలు ఎందుకు ఇస్తున్నాడంటే మనము దేవుడి పట్ల భయభక్తులుగా జీవించాలని, రెండవదిగా మనము పాపము చేయకుండా ఉండాలని దేవుడు తన ధర్మశాస్త్రాన్ని మనకిస్తున్నాడని చెప్పాడు. 20వ వచనం చదువుదాం. అక్కడ 20వ వచనం. ఎస్, అందుకు మోషే మీరు భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లును ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసనని ప్రజలతో చెప్పాడు. సో మోషే చెప్తున్నాడు, ఓ ప్రజలారా మీరు భయపడకండి. డు నాట్ ఫియర్ ఓ పీపుల్. ఒకవేళ నువ్వు మంచిగా జీవిస్తే, ఆజ్ఞలు పాటిస్తే నువ్వు భయపడని అవసరం లేదు. నువ్వు ఎప్పుడు భయపడాలి అంటే, ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని భయముని నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు నువ్వు భయపడాలి. కానీ దేవుని అడుగుజాడలో నడుస్తున్నప్పుడు నువ్వు భయపడని అవసరం లేదు. దేవుడు ఎందుకు ఈ ఆజ్ఞలు ఇచ్చాడంటే 2 కారణాల వల్ల ఇచ్చాడు. తన ప్రజలు పాపము చేయకూడదని, రెండవదిగా దేవుని భయము ప్రజల్లో ఉండాలని దేవుడు తన ఆజ్ఞలు ఇస్తున్నాడని మోషే ప్రజల్ని ధైర్యపరిచాడు. అది పాత నిబంధన, అది సీనాయి కొండ. కానీ ఇక్కడ హీబ్రులకు రాసిన లేఖలో మోషే అంటున్నాడు, ఆ భయంకరమైన వాతావరణం చూసి నేను కూడా భయపడ్డాను అంటున్నాడు. ఎస్, చదువుదాం ఒకసారి ఆ మాటని. 21వ వచనం చూద్దాం. హీబ్రులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 12 వర్సెస్ 21. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నది కనుక మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. మోషే ఆ యొక్క భయంకరమైన వాతావరణం చూసి he feared and trembled in the presence of God. ఈరోజు మనం అంత ఇష్టానుసారంగా ఎందుకు జీవిస్తామంటే 2 కారణాలు. మనకి దేవుడు అంటే భయం లేదు,
అందుకే మనం పాపం చేస్తాం. పాపం ఎందుకు చేస్తాము అంటే నీకు దేవుడు అంటే భయం లేదు. యు సిన్ బికాజ్ యు డోంట్ ఫియర్ గాడ్. అమెరికా డజంట్ ఫియర్ గాడ్ బికాజ్ ఇట్స్ ఇన్ సిన్. హల్లెలూయా. అలాగే ఏ వ్యక్తి అయినా కానీ ఒకటి చెప్తున్నాను, హీబ్రూలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 31వ వచనం ఏంటో తెలుసా? ఇట్స్ ఎ టెరిఫైయింగ్ థింగ్ టు ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అది ఎంత భయంకరమో సజీవుడైన దేవుని హస్తాల్లో పట్టం. చదవండమ్మా, హీబ్రూలు 10వ అధ్యాయం 31వ వచనం. జీవము గల దేవుని చేతిలో పడుట, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఎంత భయంకరమో! ఎందుకు ఎప్పుడు ఎందుకు ఆ మాట అంటూ అంటే పాపము చేసిన వ్యక్తి ఆ జీవము గల చేతిలో పడుట ఎంత భయంకరమో. ఎందుకంటే వెంటనే ఆ వ్యక్తి మీదికి తీర్పు వస్తుంది కాబట్టి. హౌ ఫియర్ఫుల్ థింగ్ టు ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా. కానీ దేవుడికి స్తోత్రం, మనము సీనాయి కొండ నుంచి సియోను కొండ దగ్గరికి వచ్చాం. ఫ్రమ్ ద మౌంట్ ఆఫ్ సినాయ్ వి కేమ్ టు మౌంట్ ఆఫ్ జాయిన్. అక్కడే మోషే అంటున్నాడు, చూద్దాం. కానీ 22వ వచనం చూద్దాం. హీబ్రూలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఇప్పుడైతే సియోను కొండకును, మనము సియోను అనే కొండకును, జీవము గల దేవుని పట్టణమునకు, జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకు, అనగా పరలోకమైన యెరూషలేమునకును వేవేల కొలది. చాలమ్మా. సో మనం ఏం చేసాం? మోషే అంటున్నాడు అక్కడ హీబ్రూలకు రాసిన లేఖలో, ఆ వ్యక్తి అంటున్నాడు, సీనాయి కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక భయంకరమైన పరిస్థితి, వాళ్ళ దేవుడి దగ్గర వెళ్ళలేని పరిస్థితి, దేవుడు అంటే భయపడిన పరిస్థితి. కానీ మనము దేవుడికి స్తోత్రం, మనము సియోను కొండ దగ్గరకు వచ్చాం. సియోను కొండ ఏంటంటే దేవుడు నివాసముగా ఉండే స్థలము. ఒక రకంగా చెప్పాలంటే సీనాయి కొండ ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంటే, ఈ యొక్క సియోను కొండ దేవుని కృపకి సాదృశ్యంగా ఉంది. సినాయి కొండ దేవుని తీర్పుకు సాదృశ్యంగా ఉంటే, సియోను కొండ దేవుని కృపకి సాదృశ్యంగా ఉంది. మనము సినాయి కొండ దగ్గర లేము, కానీ మనము సియోను కొండ దగ్గర ఉన్నాం. ఆ సియోను కొండ ఏంటంటే దేవుని కృపని పొందుకునే స్థలము. హల్లెలూయా. అదే అంటున్నాడు, బట్ యు హ్యావ్ కమ్ టు మౌంట్ జాయిన్, టు ఎ సిటీ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా. వాక్యాన్ని చూద్దామని దయచేసి ముందుకెళ్దాం. సో సియోను కొండ చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తున్నాం. వాక్యాన్ని చూద్దాం. చూడండి, ప్రతి విషయంలో ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క సీనాయి కొండ నుంచి సియోను కొండ దగ్గర ప్రయాణం చేయాల్సిందే. సీనాయి కొండ దగ్గర ఏం జరుగుతుందంటే, ధర్మశాస్త్రము అనే ఆ దేవుని వాక్యంలో మన జీవితాన్ని చూసుకున్నప్పుడు మనలో భయము కలుగుతుంది. ఆ భయము దేని వల్ల కలుగుతుంది? మనం చేసిన పాపాన్ని బట్టి భయము కలుగుతుంది. ఆ భయము ఏం చేస్తుంది? నిన్ను మారు మనసులోకి తీసుకొని వస్తుంది. ఆ మారు మనసు ఏం చేస్తుంది? నిన్ను రక్షణకు తీసుకొని వస్తుంది. ఆ రక్షణ ఏం చేస్తుంది? నిన్ను సియోను కొండ దగ్గర తీసుకొని వస్తుంది. సో యూ హ్యావ్ టు ట్రావెల్ ఫ్రమ్ మౌంట్ సేనాయ్ టు మౌంట్ జాయిన్. కానీ ఎన్నిసార్లు మనం అక్కడే ఉన్నా దేవుడికి భయపడుతూ, చూడండి చాలామంది ఏం చేస్తారంటే దేవుడికి భయపడి అన్ని చేస్తూ ఉంటారు. పాత నిబంధన అంతా కూడా ఆచారాలు, పద్ధతులు, దేవుడికి భయపడే చేసేవాళ్ళు. కానీ వాళ్ళలో మారు మనసు లేదు. చూడండి, పౌలు భక్తుడు ఉన్నాడు బైబిల్లో. పౌలు ఎలాంటి వాడు తెలుసా అండి? మీకంటే నాకంటే ధర్మశాస్త్రం ఎక్కువగా తెలిసినవాడు, ధర్మశాస్త్రాన్ని పాటించినవాడు, ధర్మశాస్త్రాన్ని బోధించినవాడు. కానీ ఆయన సీనాయి కొండ దగ్గరే ఉన్నాడు, కానీ సియోను కొండ దగ్గర రాలేకపోయాడు. ఎందుకో తెలుసా? He was a teacher of the law, but he never experienced the grace. ఆయన ధర్మశాస్త్రాన్ని బోధకుడై ఉండి
దేవుని కృపని ఎప్పుడు ఆయన జీవితంలో అనుభవించలేదు. కానీ ఎప్పుడు దేవుని కృపని పౌలు అనుభవించాడంటే ఎప్పుడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కలుసుకున్నాడో, దమస్కుకు వెళ్ళే మార్గంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని కలుసుకున్నాడో, అప్పుడు పౌలు ఆ ధర్మశాస్త్రం నుంచి, అంటే సీనాయి కొండ దగ్గర నుంచి సియోను కొండ దగ్గరికి వచ్చాడు. ఆయన ధర్మశాస్త్రం నుంచి కృపకి వచ్చాడు. ఆ కృపని పొందుకున్నాడు కాబట్టి రక్షణలోకి వచ్చాడు కాబట్టి ఆ రోజు నుంచి రక్షణ సువార్తని బోధిస్తూ వచ్చాడు. హల్లెలూయా, అర్థమవుతుందా? హల్లెలూయా. సో మనకి ఆ పాపము వాక్యము చూసినప్పుడు మనకు భయం కలగాలి. చాలాసార్లు ఏమనుకుంటా తెలుసా, ఈ వాక్యం నాకు కాదు. ఏ వాక్యం నాకు కాదు? ఈరోజు చెప్పబడ్డ వాక్యం మాత్రం నాకు కాదు, ఇది వేరే వాళ్ళకి. సో ఎప్పుడైతే వాక్యము మన నరంలోకి వెళ్ళిపోతుందో మనలో ఒక భయము కలుగుతుంది. ఆ భయము నీలో మారు మనసును తీసుకొని రావాలి. ఆ మారు మనసు నిన్ను రక్షణలోకి, యేసు ప్రభువుకి దగ్గరగా తీసుకొని రావాలి. అప్పుడే సియోను దగ్గరికి వస్తాం. సియోను అంటే దేవుడు నివాసంగా ఉండే స్థలము. సియోను కొండ ఏంటో తెలుసా? ఇట్స్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. దావీదు కూడా ఆ యొక్క మందసం పెట్టెను తీసుకొని వస్తున్నప్పుడు ఆ మందసం పెట్టెను ఎక్కడ పెడతాడంటే సియోను కొండ దగ్గర పెడతాడు. ఎందుకంటే ఆ సియోను కొండ దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని నివాస స్థలముగా సాదృశ్యంగా ఉంది. వాక్యాన్ని చూద్దామండి దయచేసి. కీర్తన 132 13 14 వచనాలు చూద్దాం. కీర్తన 32 13 14 వచనాలు చూద్దామండి. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. హల్లెలూయా. చదవండి, కంప్లీట్ చేయండి. ఇది నేను కోరిన స్థలము, ఇది నిత్యము నాకు స్థానముగా నుండు. ఇది నిత్యము నాకు విశ్రమ స్థలముగా ఉండును. దిస్ ద ప్లేస్ వేర్ ఐ రెస్ట్, దిస్ ద ప్లేస్ వేర్ ఐ డ్వెల్, దిస్ ద ప్లేస్ వేర్ మై ప్రెసెన్స్ డ్వెల్స్. సో మనము సినాయి కొండ దగ్గర నుంచి సియోను కొండ దగ్గరికి ఎందుకు రావాలంటే సియోను కొండ దగ్గర దేవుడు నివాసముగా ఉంటాడు. దేవుని సన్నిధి ఆ ప్రదేశంలో ఉంటుంది. హల్లెలూయా. మీకు తెలిసినట్లయితే సొలొమోను రాజు యెరూషలేము దేవాలయము మోరియా పర్వతం మీద కట్టాడు. అది కూడా ఈ యొక్క సియోను ఆ భాగంలోనే ఉంది. ఎందుకు అంటే అది దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము, ఆయన నివాసముగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్న స్థలము. వాక్యాన్ని చూద్దామండి. యెషయా గ్రంథం 46 అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 46 అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం ప్లీజ్. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, నా నీతిని నీ దగ్గరికి రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ నుండి నియమించుచున్నాను. సియోనులో దేర్ ఇస్ సాల్వేషన్ ఇన్ జాయిన్. సియోనులో రక్షణ ఉంది. మరి నూతన నిబంధనలో ఈరోజు మనకు సియోను కొండ లేదు, కానీ ఈరోజు సంఘమే సియోనుగా మనం పిలుచుకుంటాం. హల్లెలూయా. Zion is the place where God used to dwell in the Old Testament. But today you and I and the church is the Zion, సియోను. ఈ యొక్క సియోనులో ఏం జరుగుతుందంటే దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకు ప్రజల్ని ఆశీర్వదిస్తారంటే ఆ సియోనుని తన రక్షణ స్థలముగా చేసుకున్నాడు. సియోనుని దేవుడు ఏం చేశాడంటే ఆయన నివాస స్థలముగా చేసుకున్నాడు. సియోనుని ఏంటంటే తన విశ్రాంతి స్థలముగా చేసుకున్నాడు దేవుడు. సో దట్స్ వేర్ గాడ్ డ్వెల్స్. మనం ఒకవైపు దేవుడు సర్వంతర్యామి అని నమ్మే మనము,
మరి ఒక సంఘముగా దేవుడి సన్నిధిలోకి ఎందుకు వస్తామంటే ఆయన వాగ్దానం చేసిన స్థలము, ఆయన నివాసముగా ఉండే స్థలం అది. హల్లెలూయా. ఏమన్నాడు? ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో నేను వాళ్ళ మధ్యలో నివాసంగా ఉంటానన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, సియోను నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. కీర్తన 128 4-5 వచనాలు చూద్దామండి. Psalm 128 verse 4 and 5. యెహోవాయందు భయభక్తులు గలవాడు, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. ఇలాగు ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. హల్లెలూయా. So when you come into Zion, that is the church, సియోను నుంచి వచ్చినప్పుడు సియోను నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. That's a place where God blesses his people. కీర్తన 133 వచనాన్ని చూద్దాం. Psalm 133 verse 3. సియోను కొండ మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవించెను. There is blessing in Zion. సియోనులో ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. అదే సీనాయి కొండ మీద ఏముంది? భయం ఉంది, తీర్పు ఉంది. కానీ సియోనులో ఆశీర్వాదం ఉంది. దేవుడు నివాసముగా ఉండే స్థలము. అందుకే నేనంటాను, మనము దేవుడి సన్నిధిలోకి పరిగెట్టుకుంటూ రావాలి. our feet should run into the presence of the living God. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 52 వచనాన్ని చూద్దామండి. Psalm 50 verse 2. Out of Zion the perfection of beauty, పరిపూర్ణ సౌందర్యం గల సియోను నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. దేవుడు ప్రకాశించుచున్న స్థలంలో నువ్వు ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. సియోను నుంచి నువ్వు దీవించబడతావు. సో ఆ యొక్క సినాయి కొండ నుంచి మనము సియోను కొండ దగ్గరికి రావాలి. ఎందుకంటే సియోను కొండ దగ్గర నీ ఆశీర్వాదం ఉంది. మరి సియోను కొండ దగ్గరికి వస్తే 7 ఆశీర్వాదాలు దేవుడు చెప్తున్నాడు. వాక్యాన్ని చూద్దామండి. హీబ్రూలకు రాసిన లేఖకి వెళ్దాం. 12వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం ప్లీజ్. 22వ వచనాన్ని. ఇప్పుడైతే సియోను అను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అదేమి సియోను కొండ ఎవరి పట్టణం అది? జీవము గల దేవుని పట్టణము, జీవము గల దేవుడు నివసించే స్థలము, నూతన యెరూషలేము. చదవండి. అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును. చూడండి, ఇట్స్ కాల్డ్ హెవెన్లీ సిటీ. సియోను ఆ పరిశుద్ధ పట్టణముగా పిలువబడుతుంది, పరిశుద్ధ జనాంగం ఉండే స్థలము. ఇప్పుడు నేనేం చెప్పాను? సియోను అనగా నూతన నిబంధనలో సంఘముగా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరైతే సంఘంలో జత చేయబడతారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏమన్నాడు? ఇట్స్ కాల్డ్ హెవెన్లీ సిటీ. మీకు తెలుసా, ఎప్పుడైతే మీరు సంఘంలో జత చేయబడతారో ఆ రోజు నుంచే మీరు పరలోకానికి వారసులు అయిపోయారు. పరలోకానికి వారసులు కాదు, పరలోకానికి పౌరులు అయిపోయారు. యు హావ్ బికమ్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్ బికాస్ యు డ్వెల్ ఇన్ ద హెవెన్లీ సిటీ. మీరు సియోను దగ్గర ఉన్నారు కాబట్టి, సియోనులో నివాసంగా ఉంటున్నారు కాబట్టి, మీరు సియోనులో ఆశీర్వాదం పొందుకున్నారు కాబట్టి మీరు ఆ పరలోక రాజ్యానికి పౌరులైపోయారు. హల్లెలూయా. గుడ్ న్యూస్ కాదా ఇది? ఎవరంట మనం? ఆరోగ్యం బ్రదర్ అనుకుంటుండొచ్చు, నాకు అమెరికన్ సిటిజన్షిప్ ఉంటే అక్కడే ఉండేటోడిని,
నాకు ఆ పాస్పోర్ట్ లేదు కాబట్టి తిరిగి రావాల్సి వచ్చింది అనుకున్నాడు. కానీ ఆరోగ్యం బ్రదర్ చెప్దాం మనం, మాకు పరలోక పాస్పోర్ట్ ఉంది. ఏం పాస్పోర్ట్ ఉంది? పరలోకంలో ఒక పాస్పోర్ట్ ఉంది. మాకు అమెరికా సిటిజన్షిప్ లేకపోయినా ఆరోగ్యం బ్రదర్ మనకి హెవెన్లీ పాస్పోర్ట్ ఉంది. హల్లెలూయా. వాక్యాన్ని చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. వీ హ్యావ్ ఎ సిటిజన్షిప్ ఫ్రమ్ గాడ్. అది ఎవరికి కాదు, ఎవరైతే సియోనులో ఉంటారో, సియోనులో ఆశీర్వదించబడతారో, సియోనులో రక్షణ పొందుకుంటారో వాళ్ళు అందరూ కూడా ఏం కలిగి ఉంటారు? పౌరసత్వం, పరలోక రాజ్యం యొక్క పౌరసత్వం కలిగి ఉంటారు. ఈరోజు హక్కుల కోసం పోరాడుతున్నారు చాలామంది, పౌర హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ దేవుడు ఉచితంగా ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమునందున్నది. పరలోకము చెప్దామా? మై సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. హల్లెలూయా. సో మనం ఎందుకున్నాం ఇక్కడ? మీరు అడుగుతున్నచ్చు, ఎందుకున్నాం మనం ఇక్కడ? మనం యేసుప్రభు కోసం సంఘముగా సియోన్లో ఉన్న మనం యేసుప్రభు కోసం రాయబారులుగా ఉన్నాం ఇక్కడ. వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూలోకంలో యేసుప్రభుకి రాయబారులుగా ఉన్నాం. మీకు ఒకవేళ కాన్స్టిట్యూషన్ తెలిస్తే మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, వేరే దేశంలో ఉన్న రాయబారికి సొంత దేశానికి వెళ్ళడానికి హక్కు ఉంటుంది ఎప్పుడైనా. He is only an ambassador in some country, but he will have all the right to go back to his country and live happily. So మనము కూడా ఈ భూలోకంలో రాయబారులుగా ఉన్నాం. మనందరికీ కూడా పరలోక పౌరసత్వం కలిగిన మనము కూడా మన పరలోక పట్టణంలోకి వెళ్ళి ఎప్పటికీ శాశ్వతమైన నివాసముగా అక్కడ ఉండే హక్కు మనకుంది. హల్లెలూయా. బికాస్ దట్ ఈస్ అవర్ పర్మనెంట్ ప్లేస్. అది దేవుడు నీ కోసం నా కోసము స్థిరపరిచిన స్థలము. యేసుప్రభు మాటల్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను వెళ్తున్నాను, కానీ మీ అందరికి ఒక నివాస స్థలము ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాను. ఆ నివాస స్థలం ఏర్పాటు చేసిన తర్వాత నేను మరలా తిరిగి వస్తాను. ఐఎమ్ గోయింగ్ బట్ ఐల్ కమ్ బ్యాక్ అండ్ ఐల్ ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట కనబడుతుంది మనకి. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నేను వెళ్ళి మీకు స్థలం ఎక్కడ? ఆ పరలోకమందు, ఆ పరలోక పట్టణములో నీకు నాకు యేసయ్య ఒక స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరలా వచ్చి రాయబారులుగా మిమ్మల్ని మళ్ళీ ఆ పరలోక పట్టణంలో స్థిరముగా శాశ్వతముగా నివాసం ఉండడానికి దేవుడు మనల్ని కొనిపోబోతున్నాడు. హల్లెలూయా. We are going to go back to our original place. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళబోతున్నాం. ఆమేన్. ఎస్, ముందుకెళ్దాం. రెండవ ఆశీర్వాదం మన బైబిల్లో ఏం చూస్తామంటే, ఎవరైతే సియోనుకు వస్తారో, సియోనులో రక్షణ పొందుకుంటారో, సియోనులో ఆశీర్వదించబడతారో, ఎవరైతే ఈ యొక్క పరలోక పౌరసత్వం కలిగి ఉంటారో వాళ్ళందరూ ఒకానొక దినాన వేవేల పరిశుద్ధులతో, 24 మంది పెద్దలతో, కోట్లాది కొలది దేవదూతలతో ఆ సమూహంలో ఉండి దేవుని ఆరాధించే వారిగా ఉంటారు. We shall be in that great assembly of God. వాక్యాన్ని చూద్దామండి ప్లీజ్. అక్కడ రాస్తుంది ఎక్కడ 23వ వచనం చూద్దాం. హీబ్రూలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 23వ వచనం చూద్దాం ప్లీజ్. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన చాలమ్మా చూడండి. టు ద జనరల్ అసెంబ్లీ, ఇంగ్లీష్లో చక్కగా ఉందండి, ఇంగ్లీష్ వర్షన్ చూడండి. టు ద జనరల్ అసెంబ్లీ అండ్ ద చర్చ్ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్ అనే మాట ఉంది. సో ఆ గొప్ప సమూహంలోకి మనము కూడా పాత్రులము కాబోతున్నాం. అక్కడ ఎవరెవరు ఉంటారు? కెరూబులు ఉంటారు, సెరాఫులు ఉంటారు, వేలాది కోట్ల మంది దేవదూతలు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, మన తండ్రి అయిన దేవుడు ఉంటాడు. తండ్రి అయిన దేవుడు అనగానే మీకు జ్ఞాపకం రావాలి,
సీనాయి కొండ మీద వీళ్ళ పరిస్థితి ఏంటి? ఏమన్నారు ప్రజలు సీనాయి కొండ దగ్గర? అమ్మో మేము రాము, మోషే మేము రాము, మాకు భయము, నువ్వే మాట్లాడు, నువ్వు మాట్లాడి మాకు చెప్పు మోషే, మేము రాము. కానీ సియోనుకు వచ్చిన వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయనని ముఖాముఖిగా కలుసుకొని ఆరాధించే కృపనిస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళు దేవుని కొండ కింద నుంచి కొండ మీద చూడడానికే అనుమతి లేదు. కానీ నీకు నాకు ఎంత కృప ఉందో తెలుసా? మనము ముఖాముఖిగా ఆ యొక్క దేవుని సన్నిధిలో, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో మనము దేవుని ఆరాధించడానికి, ఈ దేవదూతలతో 24 మంది పెద్దలతో మనం ఆరాధించడానికి దేవుడు కృపనివ్వబోతున్నాడు. హల్లెలూయా. దట్స్ అ సెకండ్ బ్లెస్సింగ్. మూడో ఆశీర్వాదం ఏంటో తెలుసా? చదువుదామండి దయచేసి 23వ వచనం ప్లీజ్. 23వ వచనం. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును. చూడండి, ద థర్డ్ థింగ్ ఈజ్ అందరి న్యాయాధిపతి దేవుడు. ఈ న్యాయాధిపతి గురించి నేను కొంచెం కింద చెప్తాను. సో గాడ్ ఈజ్ ద జడ్జ్ ఆఫ్ ఆల్. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభువా నాకు అన్యాయం చేసే వాళ్ళ గురించి ఏంటి, నాకు మోసాలు చేసే వాళ్ళ గురించి ఏంటి, నన్ను హింసించే వారి గురించి ఏంటి? నీకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. బట్ బైబిల్ సేస్ గాడ్ ఈజ్ అ జడ్జ్ ఆఫ్ ఆల్. హల్లెలూయా. నువ్వు వెంటనే నీకు అన్యాయం చేసే వాళ్ళని, ద్రోహం చేసే వాళ్ళని, లేకపోతే ఈ లోకంలో 2 రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. 2 రకాలుగా చూస్తూ ఉన్నాం ఇష్టానుసారంగా. ఒకవైపు స్వార్థీకరణ పెరుగుతూ ఉంటే, ఇంకోవైపు వేరే ఆరాధన కూడా పెరుగుతూ ఉన్నాయి. మనకు అనుమానం, చాలామందికి అనుమానం వస్తుంది ఒక్కోసారి, నేను ఆరాధించేది కరెక్టేనా, మరి మేము ఒకవైపు ఆరాధిస్తున్నాం కదా, మరి వాళ్ళకి మాకు ఏం పోలిక లేదా, ఏం తేడా లేదా అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ దేవుడు తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు. గాడ్ విల్ బీ ద జడ్జ్ ఆఫ్ ఆల్. హల్లెలూయా. ఆ దినము రాబోతుంది. మనం కింది భాగంలో చూద్దాం తీర్పు ఎంత భయంకరంగా ఉండదో. తీర్పు కిందకు చూద్దాం మనం. దాని తర్వాత ఇంకొక ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేస్తున్నా అంటే, దేవుడు చూడండి, నీతిమంతులు, ద స్పిరిట్స్ ఆఫ్ ద రైచియస్ మెన్ విల్ బి మేడ్ పర్ఫెక్ట్ ఇన్ జాయిన్. సియోన్లో ఏం జరుగుతుందో తెలుసా అండి? నీతిమంతుల యొక్క వాళ్ళ జీవితాలని దేవుడు పరిపూర్ణం చేస్తాడు. ఇంకో రకంగా చెప్పాలంటే, యు అండ్ ఐ సియోనులో మనము శుద్ధీకరించబడతాం, మనము పరిపూర్ణతలోకి వస్తాం, మనం పరిపక్వతలోకి వస్తాం. నేను చెప్పాలి అంటే, నేను కూడా 25 సంవత్సరాల క్రితం బైబిల్ నా చేతిలోకి వచ్చింది. అప్పుడు నేను ఇంత ఆత్మీయతలో లేను. కానీ క్రమంగా 20 సంవత్సరాలు నాకేం జరిగిందంటే, దేవుని వాక్యాన్ని వింటూ వచ్చి, దేవుని ఆచరిస్తూ, దేవుని అడుగుజాడలు నడుస్తున్నప్పుడు ఏంటంటే, గాడ్ ఈజ్ బ్రింగింగ్ మీ టు పర్ఫెక్షన్, సంపూర్ణతలోకి తీసుకొస్తున్నాడు. అండ్ ఆ సంపూర్ణతలోకి ఎలా తీసుకొస్తాడు దేవుడు అంటే, కొన్నిసార్లు శ్రమల ద్వారా తీసుకొస్తాడు, కొన్నిసార్లు దేవుని వాక్యం విన్నప్పుడు నిన్ను సరిచేస్తాడు, కొన్నిసార్లు నీకు అనారోగ్యం కలిగేయడం వల్ల నీలో శ్రమలను దేవుడు తీసుకొస్తాడు, నీ ప్రార్థన వల్ల దేవుడు నీ సైంటిఫికేషన్లోకి తీసుకొస్తాడు. అల్టిమేట్గా దేవుడి యొక్క గోల్ ఏంటంటే, నీవు నేను సంపూర్ణతలోకి రావాలి. యూ షుడ్ కమ్ ఇన్ టు ద పర్ఫెక్షన్ ఆఫ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. చదవండి అమ్మా, మాట ఉంది తెలుగులో, ఇంగ్లీష్ చదవండి. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు క్రొత్త నిబంధన. చాలా మళ్ళీ చదవండి అమ్మా సెంటెన్స్ ప్లీజ్. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. అంటే ఇట్ సేస్ ద స్పిరిట్స్ ఆఫ్ ద రైచియస్ విల్ బి మేడ్ పర్ఫెక్ట్. సో నువ్వు సియోనికి రావడం వల్ల ఏం జరుగుతుంది, దేవుడి సన్నిధిలోకి రావడం వల్ల ఏం జరుగుతుందంటే, నీవు నీతిమంతులుగా ఉన్న నువ్వు పరిపూర్ణతలోకి వస్తావు, పరిపక్వంలోకి వస్తావు. అండ్ దేవుడి నీతిలో నువ్వు ఎదుగుతూ ఉంటావు. ఎందుకు ఎదగాలి దేవుడి నీతిలో? ఎందుకు ఎదగాలి?
ఈరోజు ఆరోగ్యం బ్రదర్ ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చిండు ఇక్కడికి, కానీ అమెరికా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ జీన్స్ టీ షర్ట్లు వేసుకొని తిరుగుంటాడు. ఎందుకంటే ఇక అక్కడ కల్చర్ అదే. హల్లెలూయా. కానీ దేవుడికి స్తోత్రం, మనమైనా ప్యాంటు షర్ట్ వేసుకుంటాం. ఇంకా కొంతమంది అయితే వాళ్ళు ఆఫీస్ కాకముందు షర్టు మన షార్టే, షాపింగ్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఏదొచ్చినా, అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పరిసరాలకు అనుగుణంగా బట్టలు వేసుకోవాలి, ఆ పరిసరాలకు అనుగుణంగా వాళ్ళు పెట్టే ఆహారం తినాలి, ఆ పరిసరాలకు అనుగుణంగానే మనం నడుచుకోవాలి. అవునా కదా? అలాగే మనము నీతిమంతులమైన మనము సంపూర్ణతలోకి ఎందుకు రావాలి అంటే మనము పరలోక రాజ్యానికి పౌరులము కాబట్టి. We should come into that perfection because we are the citizens of heaven. And citizens of heaven, God expects certain qualities. నీలో కొన్ని గుణాలని, కొన్ని గుణగణాలని దేవుడు కావాలని కోరుకుంటాడు. కాబట్టి నిన్ను ఆ యొక్క నీతిలో సంపూర్ణతలోకి దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. అందుకే అన్నాడు, దేవుడు అన్నాడు, ఎత్తబడిన సంఘం అంట ముడత కానీ మచ్చ కానీ కలంకం కానీ మళ్ళీ ఏదైనాను లేక దేవుని వాక్యము చేత ఉదక స్థానము చేయబడిన మహిమ సంఘముగా ఉండాలని దేవుడు అంటాడు. అది ఎప్పుడు జరుగుతుంది? ఉదక స్థానం అంటే ఏం జరుగుతుంది? బాగా గట్టిగా మరకబడ్డది షర్ట్ మీద, ఉట్టిగా పోతుందా అండి? ఉట్టిగా పోదు. బాగా ఇంట్లో ఉతికిన తర్వాత కాకపోతే డ్రై క్లీన్ చేయాలి. డ్రై క్లీనింగ్ వల్ల కాకపోతే ఇంకా దాని తర్వాత ఏముందో నాకు తెలియదు. హల్లెలూయా. సో మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే దేవుని వాక్యము ద్వారా ఉదక స్థానం చేపిస్తాడు. హీ విల్ వాష్ యూ బై హిస్ వర్డ్ సో దట్ యు మే కమ్ ఇన్ టు పర్ఫెక్షన్ యాజ్ అ రైచియస్ పీపుల్ టు బి క్వాలిఫైడ్ యాజ్ ద హెవెన్లీ సిటిజన్స్. హల్లెలూయా. ఎస్, ఆ వాక్యము మనల్ని మారుస్తూ ఉంది, డ్రిల్ చేస్తూ ఉంటుంది, డ్రిల్ చేస్తూ ఉంటుంది, డ్రిల్ చేస్తూ ఉంటుంది. ఈ వాక్యం నేను చెప్తున్నాను, ఇదే వాక్యం నాకు కూడా తలుగుతూ ఉంటుంది. అది డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ కాబట్టి. సో మార్పు మీలోనే కాదు, నాలో కూడా కలుగుతూ ఉంటుంది. ఆమేన్. సో మనం నీతిమంతుల సంపూర్ణతలోకి రావాలి. రాకపోతే ఏం జరుగుతుంది? నేను రాను. కొంతమంది అంటారు నేను మారను, నాకు తెలిసిందే గొప్ప, నేను మారను. హల్లెలూయా. అలాంటి ఉద్దేశం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో దేవుడు కింద చెప్తాడు. 25వ వచనం చూద్దాం ఫాస్ట్గా, నా టైం అయిపోయింది. 25, ఒకవేళ నీ గోల్ ఆ పరలోక పట్టణము కాకపోతే, నువ్వు నీతిలో సంపూర్ణతలోకి రాకపోతే, దేవుని కృపని నువ్వు నిరాకరిస్తే దేవుడు ఏం చేస్తా ఉంటున్నాడో చూద్దాం. 25వ వచనం, హీబ్రూయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 25వ వచనం చూద్దామండి ప్లీజ్. మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. హల్లెలూయా. భూమి మీద మీకు చెప్పబడుతున్న వాక్యము కావచ్చు, ఇవ్వబడిన రక్షణ కావచ్చు, మీరు నిరాకరించినప్పుడు మరి పరలోకమందున దేవుణ్ణి మీరు నిరాకరించారని ఏంటి? కింది 26వ వచనం. అప్పుడు చెప్తాడు దేవుడు అంటాడు, సీనాయి కొండ దగ్గర దేవుడు భూమిని వణికించాడు. హీ షుక్ ద ఎర్త్. ఆ భయంకరమైన దృశ్యం చూసి ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు, మోషే కూడా భయపడ్డాడు. When God shook the earth, everybody trembled in fear. కానీ దేవుడు అన్నాడు, ఓ నా ప్రియ ప్రజలారా, నేను మరొకసారి భూమినే కాదు, భూమిని ఆకాశాన్ని కూడా మరొకసారి షేక్ చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు షేక్ ద ఎర్త్ అండ్ హెవెన్. జాగ్రత్త, నేను మరొకసారి భూమిని ఆకాశాన్ని కదిలించబోతున్నాను. ఎస్, చదవండి అమ్మా ప్లీజ్. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి, నేను దేవుడు అన్న చాలా కాదు, ఎట్ వన్స్ అగైన్, ఇట్ సేస్ ఎట్ వన్స్ అగైన్,
ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును. నేను కంపింపచేతును. దిస్ టైమ్ ఐ యామ్ గోయింగ్ టు షేక్ ఈవెన్ ద హెవెన్. ఎస్ అమ్మ, తర్వాత చదవండి. ఎస్, ఇంకొకసారి మళ్ళీ అంటున్నాడు ఈ మాట, రెండోసారి అంటున్నాడండి. ఎట్ వన్స్ మోర్, ఇంకొకసారి అనుమాట చలింపచేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థమిచ్చుచున్నవి. చూడండి, యేసు ప్రభు రెండవ రాకడలో ఇదే జరుగుతుంది. ప్రకటన గ్రంథం వింటే, ప్రకటన చదివితే మీకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు భూమిని ఆకాశాన్ని మళ్ళీ మొత్తం నాశనం చేసి, దేవుడు నూతన భూమిని, నూతన ఆకాశాన్ని, నూతన యెరూషలేముని మళ్ళీ దేవుడు స్థాపించబోతున్నాడు. ఆ నూతన యెరూషలేములో నివాసంగా ఉండుటకు నీకు నాకు పరలోక పౌరసత్వం తీసుకోమని చెప్తున్నాడు. ఎందుకు నీ పరలోక పౌరసత్వం కావాలంటే, God is going to shake once more the heaven and earth. ఎప్పుడైతే దేవుడు భూమిని ఆకాశాన్ని కదిలిస్తాడో, కంపింపజేస్తాడో, అటు తర్వాత ఎవరైతే పరలోక పౌరసత్వం కలిగి ఉంటారో, ఎవరైతే వాళ్ళ నీతిలో పర్ఫెక్షన్లోకి వస్తారో, పీపుల్ హూ కమ్ ఇన్ టు పర్ఫెక్షన్ ఇన్ ద రైచియస్నెస్ will be the citizens of New Jerusalem, the city of the living God. హల్లెలూయా. మీరు అనుకోవద్దు మన దేవుడు చాలా కృపామయుడు, చాలా కనికరం కలిగేవుడు, చాలా మంచి దేవుడు అనుకోవద్దు. మన దేవుడు దహించు అగ్ని కూడా. ఆ గాడ్ ఈజ్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. ఎస్, కిందికి చదువుదామండి ప్లీజ్. 28వ వచనం చూద్దాం. 28వ వచనం. ఎస్, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. we shall receive a kingdom which shall not be shaken. ఈ భూమి, ప్రపంచాలు, ఆకాశాలు ఒకవైపు కదిలించబడవచ్చు, కానీ మనం ఒక రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాం. ఆ రాజ్యం ఏంటంటే, ఎవ్వరు ఆ రాజ్యాన్ని కదల్చలేని రాజ్యం వైపు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. వీఆర్ గోయింగ్ టు అండ్ వీఆర్ ఇన్ హోపింగ్ ఫర్ ఎ కింగ్డమ్ విచ్ కెన్ నాట్ బి షేకెన్. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక ప్రేయర్ చెప్పాను అనుకోండి, అందుకోరు. మా స్కూల్ పిల్లలు అందుకుంటారు. ఏమందుకుంటారు తెలుసా? అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ అంటే హోలీ బి యువర్ నేమ్, టక్క అంటారు. ఎందుకంటే స్కూల్లో పిల్లలు ప్రేయర్ చెప్పి అలవాటు అయిపోతుంది. చర్చిలో చాలామందికి అలవాటు అయిపోతుంది. కానీ దాంట్లో ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, పరలోకమందున్న నీ రాజ్యం భూమి మీద కూడా వచ్చునుగాక. ఓ లార్డ్, as your kingdom is in heaven, so shall be on this earth. పరలోకమందున్న నీ రాజ్యం భూలోకమందు వచ్చునుగాక. ఎలా వస్తుంది అంటే, ఆ రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ రాజ్యం ఏంటంటే ఎవ్వరు కదల్చలేని రాజ్యం అది. వీఆర్ గోయింగ్ టు రిసీవ్ ఏ కింగ్డమ్. ఒక రాజ్యానికి మనం వారసులు కాబోతున్నాం. ఒక రాజ్యంలో యేసు ప్రభు రాజుగా మనం ఉండబోతున్నాం. ఆ రాజ్యం ఏంటంటే ఎవ్వరు కదల్చలేంది. ఎస్ అమ్మ, ముందుకెళ్దాం ప్లీజ్. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో ఆ రాజ్యంలో వారసులు కావాలంటే కమ్ టు గాడ్ విత్ రెవరెన్స్ అండ్ ఫెయిత్. దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదాం. దేవుడికి ప్రీతికరంగా జీవించుచు ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అనే సంగతి మర్చిపోకండి. సో ఆ పరలోక పట్టణంలోకి నివాసులుగా ఉండాలంటే కమ్ విత్ రెవరెన్స్ విత్ గాడ్. దాంట్లో ఏముంటుందంటే we offer to God an acceptable worship with reverence and awe. హల్లెలూయా, హల్లెలూయా. సో మన గోల్ చాలా పెద్దగా ఉంది.
ఆదివారం అంటే సండే వెళ్ళి 2 పాటలు పాడి 1 గంట సేపు వాక్యం విని ఇంటికి వెళ్ళిపోవడం కాదు. మన గోల్ ఏంటంటే ఆ కదల్చలేని రాజ్యంలో మన వారసులు కావడం. దేవుని పౌరస్థితిని, పరలోక పౌరస్థితిని కలిగి ఉండడం. ఆ పరలోక పౌరస్థితి కలిగి ఉన్న మనం నీతిమంతులుగా పర్ఫెక్షన్లోకి రావడం, పరిపూర్ణలోకి రావడం. అంతేకాదు, మనము సినాయి కొండ నుంచి సియోను కొండ దగ్గర దేవుడు నివాసముగా ఉండే స్థలములో స్థిరముగా ఉండి మనము దేవుని యొక్క సియోను నుంచి క్రమముగా ఆశీర్వాదం పొందుకోవడం, సియోనులో మనం రక్షణ పొందుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము ఆ నిరీక్షణతో మనం వెయిట్ చేద్దాం. ఇంకా సినాయి కొండ దగ్గర ఉన్నారేమో, దేవుడికి భయపడుతూ ఉన్నారేమో. దేవుడు అన్నాడు, ఆ సినాయి కొండ నుంచి సియోను కొండ దగ్గరికి రా. అక్కడ నీకు దేవుని కృప దొరుకుతుంది. అక్కడ నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. అక్కడ నీకు రక్షణ దొరుకుతుంది. అక్కడ నీకు పరలోకం యొక్క పౌరసత్వం దొరుకుతుంది. అక్కడ పరలోక పట్టణంలోకి దేవుడు అడుగు పెట్టడానికి దేవుడు నీ కృపనిస్తాడు. గాడ్ విల్ గివ్ యూ ద గ్రేస్ టు లివ్ ఇన్ దిస్ హోలీ సిటీ. అది క్రైస్తవుడి యొక్క గోల్. హల్లెలూయా. సో దానివైపు మనం అడుగులేద్దాం. దానివైపు మనం నిరీక్షణ కలిగి ఉందాం. దానివైపు మనము, ప్రభువా నన్ను కూడా నా నీతిలో నన్ను ఇంకా శుద్ధీకరించేయి, నన్ను శాంటిఫై చేయి ప్రభువా, నీ వాక్యము చేత నన్ను ఉదక స్థానము చేయి ప్రభువా. సో దట్ ఆ పరలోక పట్టణములో మేము కూడా వేలాది దేవదూతలతో, పునీతులతో, పరిశుద్ధులతో, 24 మంది పెద్దలతో నిత్యము నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయని ప్రార్థన చేద్దాం. లెట్స్ స్టాండ్ అప్. లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం ప్లీజ్. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకే వందనాలు అయినా ప్రభువా. ఎస్, ఈరోజు మనందరము కూడా ఆ సియోను కొండ నుంచి, సినాయి కొండ నుంచి సియోను కొండ దగ్గరికి మనం తీసుకొని రావాలనుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. నీతిలో పరిశుద్ధతని, నీతిమంతులుగా పరిపూర్ణతలోకి దేవుడు మనం తీసుకుని రమ్మని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వర్షిప్ యూ లార్డ్. ప్రభా, అంత పెద్ద ఆశీర్వాదంలోకి మమ్మల్ని ఉంచాం ప్రభా. మేము పొందబోయే ఆశీర్వాదం మామూలు ఆశీర్వాదం కాదు ప్రభా. పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉండబోతున్నాం. పరలోక పట్టణానికి వారసులుగా ఉండబోతున్నాం. సియోను నుంచి, సియోను అంటే నూతన యెరూషలేములోకి,